ఏం భాష అన్న ఇందాక ఉర్దూలో మాట్లాడా, ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాడు. భాషలో తేడా, ఒక్క అక్షరం తేడా ఉన్నా ఎంత సమస్య ఉంటుంది కదా. చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తున్నా. అప్పుడు అంటే పాతకాలం, బస్సులు లేవు, గుర్ర బండ్ల మీద, ఎద్దుల బండ్ల మీద సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఒక కోంటాయన, ఒక సాయిబు. మా సొంత ఊరు సిరివెళ్ళ. చాలామంది సాయిబులకు ఉర్దూ రాదు. సరే, ఈ ఉర్దూగా తెలుగు భాష సరిగ్గా మాట్లాడడం రాదు. ఈ ముస్లిం ఒక పెద్ద ఆయన, కోంటాయన ఇద్దరు కలిసి నంద్యాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కోంటాయన ఏమన్నాడంటే, సాయిబు ఎట్లా మా ఇంటి మీద దించే కదా నువ్వు పోయేది, ఈ 2 సంచులు మా ఇంటిలో ఆడ దించేసి వెళ్ళిపో, నేను పాండ్యం పోతున్నాను అన్నాడు. ఎక్కడికి? పాండ్యం. సరే, అదెంత పనిలయ్యా అన్నాడు. మొత్తానికి సాయంకాలం అయింది. ఎద్దుల బండ్ల మీద సరుకులు వేసుకున్నారు. అయ్యా ఎక్కడికి పోయినాడు? అయ్యా పాండ్యం పోయినాడు. ఎద్దుల బండి షుగర్ ఫ్యాక్టరీ ఐలూరుమెట్ట దగ్గర పోయేసరికి అప్పుడు దిగుడు ఉండేది. బండి వాట పడింది. బండి వాట పడితే మీలాంటి వాళ్ళందరూ వచ్చి సాయం చేశారు. సాయిబుకు అక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి. పాపం కొంటాయన భార్య ఎదురు చూస్తుంది భర్త కోసం, ఇంకా రాలేదు అని భర్త కోసము ఎదురు చూస్తున్న ఆమె సంతోషంగా ఆ ఎద్దుల బండి వచ్చేసరికి ఇటుపక్క అటుపక్క చూసింది. చూసి కొంటాయ కనపడలే. సాయిబుని అడిగింది, ఏం సాయిబు అయ్య రాలేదంటే, ఇంకెక్కడయ్యమ్మ ఇంకెక్కడయ్యా అయ్యమ్మ, బండి వాట్ పడింది, అయ్య పానం పోయింది అంటున్నాడు. వాయమ్మ 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 అనుకుంటుంది. అందరు మీలాంటి అందరూ వచ్చినారు. ఏమ్మా ఏమైందంటే, బండి వాట్ పడింది. సాయిబు ఏమంటున్నాడు, బండి వాట్ పడింది, అయ్య పానం పోయింది అంటున్నాడు. అయ్య ఏడిపోయినాడు. ఒక్క అక్షరం తేడా ఉంటే ఎంత సమస్య ఉంటుంది. మన తలకాయలన్నీ ట్యూబ్లైట్ తలకాయలు, వెంటనే పనిచేయవు. రైట్, అర్థమైంది కదా. ఓకే, మరి సాక్ష్యము వాక్యము గనుక కొంత టైం ఎక్కువ అవుతుంది. సరే, ఏదేమైనా నేను త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, నా పేరు హుసేన్ బాషా. మా అమ్మ పేరు అహ్మద్ బి, మా నాన్న పేరు మొహమ్మద్ ఖాసిం. మేము ముల్లోలో, సొంత ఊరు సిరివెళ్ళ, ఆర్లగడ్డ తాలూకా సిరివెళ్ళ. సామాన్యంగా సిరివెళ్ళ ఊరు వినని వాళ్ళు ఉండరు, సాయిబులు ఎక్కువ. ఈ బేతంచెర్లతో కూడా మాకు అవినాభావ సంబంధం ఉంది. మా పెద్దలు, బంధువులు ఈ బేతంచెర్లలో కూడా ఉండేవారు. ఈ బేతంచెర్లలో ఉరుసు జరుగుతుంది. ఆ ఉరుసుకు ప్రతి సంవత్సరము మేము వెళ్ళేవాళ్ళం. ఓకే, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. నా జీవితంలో జరిగిన క్లుప్తంగా సాక్ష్యం అంతా చెప్పాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ వాక్యం చెప్పాలి కనుక నేను క్లుప్తంగా మాట్లాడతాను. నా జీవితంలో అంటే ప్రభువును నమ్మిన తర్వాత జరిగిన ఒక సంఘటన మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అప్పుడు నేను కర్నూలులో ఉన్నాను. మీరు వరప్రసాద్ రెడ్డి అని వినింటారు, నాకు తెలుసు. ఆయన దగ్గర ఒక 5 సంవత్సరాలు ఇంచుమించు ఆయన మా ఏడి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసేవాడు. ఆయన దగ్గర నేను పనిచేసేవాడిని, వర్క్షాప్ సూపర్వైజర్గా, వర్కర్గా, ఫ్యాబ్రికేషన్ వర్క్. ఆయనది ఒక బిల్డింగ్ ఉంది కృష్ణానగర్లో, చాలా పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నేనే ఉండి అది చేయించాను. దానికి వర్కర్ నేను, దానికి సూపర్వైజర్ నేను, దానికి వాచ్మెన్ కూడా నేనే. అయితే నా డ్యూటీ ఏమంటే, ఆదివారం వస్తుందంటే ముందుగానే సిద్ధపడి నేనేం చేస్తానంటే, ఈ రంగాపురం నారాయణ రెడ్డి సార్ ద్వారా ఒక అబ్బాయి, లింగబల్జోల్ అబ్బాయి లక్ష్మణ స్వామి అని ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ పిల్లోడు కూడా నాకు కొంచెం సాయం చేస్తాడు. మేమిద్దరము మందిరానికి తొందరగా వెళ్ళిపోయి ఆదివారం మందిరం అంతా కసు కొట్టేసి, మందిరం అంతా శుభ్రంగా నీళ్ళు పోసి శుభ్రం చేసేవాళ్ళం. లెట్రిన్ బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మేము పోయి రెడీ వచ్చేవాళ్ళం.
కనుక నేను త్వరగా వెళ్తుంటే బిర్లా గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అంటే నాకు చదువు చెప్పినటువంటి ఒక ఆయన పేరు జేసుదాస్. ఆయన అంటే జేసుదాస్ అంటే క్రిస్టియన్ పేరే కదా, కాబట్టి ఈయన అంటే నామకే వస్తే క్రిస్టియన్. కనుక నేను ఏమనుకున్నానంటే ఈయన మా టీచర్ కదా, సరే ఈయన కూడా ఒక క్రిస్టియనే, నేను ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాను అని అంటే సంతోషపడతాడు అనుకొని నేను సైకిల్ మీద వెళ్తున్నా. నేను సైకిల్ దిగి సార్ గుడ్ మార్నింగ్ సార్ అనే అంటే ఆయన ఆశ్చర్యపోయినాడు. ఎప్పుడు వీడు గుడ్ మార్నింగ్ పెట్టినోడు ఈరోజు గుడ్ మార్నింగ్ పెడుతున్నాడే స్పెషల్గా అనుకున్నాడేమో కాబోలు. సైకిల్ దిగుతూనే నాకెళ్ళి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. అది సరే కానీ ఏమో గెటప్ మార్చినావి అన్నాడు. గెటప్ మార్చినావి అంటే ఇట్లా బైబిల్ బ్యాగు, నేను ఎక్కడ పోయినా ఈ బైబిల్ బ్యాగ్ ఉండేది. ఈ సంచి చూసినాడు, చూసి ఏమో గెటప్ మార్చినావి అన్నాడు. సార్ నేను యేసుప్రభుని నమ్ముకున్నా సార్ అని. ఆహా, నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినావా అన్నాడు. అవును సార్ అని. నేను నమ్మను. లేదు సార్ నిజంగా చూడండి సార్, నా దగ్గర బైబిల్ కూడా ఉంది అని ఈ బైబిల్ సంచిలో నుంచి బైబిల్ తీసి చూపిస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు అంత ఊసరి వల్లి మాదిరిగా రంగులు మార్చే మనిషివి, నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయినానని నేను నమ్మను అన్నాను. ఇది నా పాత జీవితం. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితం. కోయిలకుంట్లలో చదువుకున్నా నేను. మా నాన్న చనిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి నేను రావడం జరిగింది. కోయిలకుంట్లలో నేను ప్రభువుని నమ్ముకున్నా. సరే, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని అప్పుడప్పుడు పేపర్లు వేస్తుంటారు, మీరు కూడా చూస్తుంటారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నన్ను రమ్మని ఆహ్వానించినారు. అది విచిత్రంగా ఆదివారమే పెట్టారు. సాయిబులు శుక్రవారాన్ని ఎంత పరమ పవిత్రమైన దినంగా భావిస్తారో నా దృష్టిలో ఆదివారము అంతకంటే శ్రేష్టమైనది. ఏది ఏమైనా ఆదివారం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇది నా ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలబ్బా అనే ఆలోచన వచ్చి, సరేలే ఆరాధన కూడిక చూసుకొని పోవచ్చు అని నేను కోయిలకుంట్లకు రావడం జరిగింది. కరెక్ట్ మందిరము దగ్గరికి, ఇట్లా మందిరము మెయిన్ రోడ్, అది 3 కార్లు వరుసగా ఆగినాయి. వాళ్ళు మా ఫ్రెండ్స్, ఒరే మా కారు ఎక్కుర అంటున్నారు. వాళ్ళనే మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారంటే, వాడు రాడరా, వాడు చర్చికి పోతాడు. చర్చికి ఆ మసీదు కదా పోవాల్సింది అంటే, లేదురా వాడు ఇప్పుడు యేసుప్రభు భక్తుడైనాడు, వాడు చాలా మారిపోయాడు అట్లనా అని నేను అన్నాను. అవురా మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మందిరానికి వెళ్ళాను. ఆరాధన కూడిక చూసుకొని నేను వెళ్ళిన తర్వాత కొద్దిమంది నా స్నేహితులు నన్ను అడిగిన ప్రశ్న ఏమంటే, క్యారే బౌద్ధ బదల్గాయతో తూ, ఏమరా చాలా మారిపోయినావే. చెప్తానన్న. ఇంచుమించు 100 మంది విద్యార్థులకు ఎక్కువనే వచ్చినారు, చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి 5 నిమిషాలు టైం అన్నారు. మీ అనుభవం, మీరు ఏ విషయమైనా మాట్లాడవచ్చు, ఒక 5 నిమిషాల టైం. సరే అని నా ఫ్రెండు ఒకడు అట్లా కుర్చీలో కూర్చొని కెమెరా తీసుకుంటున్నాడు. నేను నా టైం వచ్చింది, ఇట్లా స్టేజ్ మీదకి వెళ్తుంటే ఎవరు ఈ సంచి పెట్టరా అన్నాడు. ఈ సంచిలో ఖజానా ఉంది అని. ఖజానానా? ఖజానా తెలుసు కదా. సరే, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత బైబిల్ బ్యాగులోంచి బైబిల్ తీసి చూపించాను. మీలో చాలామంది నన్ను కొద్దిమంది అడుగుతున్న ప్రశ్న ఏమంటే, క్యారే బహుత్ బదల్గాయతో తూ, ఏమ్రా చాలా మారిపోయినావి. దానికి కారణం నా చేతిలో ఉన్న దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం. చిన్నారి గట్టి క్లాప్స్ కొట్టు, గట్టి కొట్టు. రైట్. ఆర్ యు రీడ్ ద బైబిల్ టుడే? స్టాండప్. ఆర్ యూ రీడ్ ద బైబిల్ టుడే? ఎస్ ఆర్ నో? నువ్వు ఇంగ్లీష్ మీడియం తెలుగునా? మరి ఇంగ్లీష్ మీడియం చెప్పు. వెరీ గుడ్. ప్రభు నేను దీవించుగాక. బైబిల్ చదివినావమ్మా అంటే చదివినా. రైట్. అలాగైతే ఇది నా క్రైస్తవ జీవితం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను నిజంగా ఒక దేవుని బిడ్డ
ఒక దేవుని బిడ్డగా నేను మారిపోయినాననే దానికి ఇదొక సాక్షి. సరే, కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. నేను మొదటి నుండి కూడా చాలా భక్తి గలవాడిని. దానికి కారణం ఏమంటే మా అమ్మ చాలా భక్తి కలిగింది. అందుకు మా అమ్మ తన భక్తి మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేసింది. ఉదయాన్నే మేము అంటే నేను మా ఫ్రెండ్స్ కొంత మా జేజీ దగ్గరికి పోయేవాళ్ళం, చిన్నపిల్లలు. మా జేజీ దగ్గరికి పోతే ఆమె ఖురాన్కే సూరే, మసీద్కి వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి, తర్వాత ఖురాన్ అది అరబిక్ భాషలో ఉంటుంది, ఉర్దూ భాష కాదు, అరబిక్ భాషలో ఉంటుంది, అది నేర్పిస్తారు. సరే, అలాగున ఉండగా నేను నంద్యాలకు రావడం జరిగింది. నంద్యాలకు వచ్చిన తర్వాత మీరు నంద్యాలలో కల్పనా సెంటర్కి వెళ్తుంటే బైరమిల్ స్ట్రీట్లో కుడిపక్క ఒక మస్జిద్ ఉంది, చూసింటారు. ఆ మస్జిద్కు రెగ్యులర్గా పోయేవాడిని, నేను నా స్నేహితులమ్మ. రంజాన్ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. చాలా భక్తి గల. ఇంకోటి ఏమంటే మేము ముల్లోళ్ళు అంటే పూజారులు అని, లేవీలు యాజకుల మాదిరి. అయితే కొంతమంది చాలా చెడ్డ స్నేహితులు నాకు పరిచయమైనారు. ఇక తాను చెడిన ఏదో సామెత ఉంది కదా, తాను చెడిన కోతి వనమెల్లా చెడిచెనన్నట్లు నేను ఆ స్నేహితుల జతపట్టి చాలా భయంకరంగా తయారైపోయినా. బహుశా అన్న వెంకటరెడ్డి ఎస్ఐ పేరు విన్నారన్న? వెంకటరెడ్డి ఎస్ఐ ఆ టైంలో నేను ప్యాకెట్ ఆడేవాడిని, మట్కా ఆడేవాడిని. నా కళ్ళ ముందర కొట్టి వాళ్ళు మట్కా ఆడిన వాళ్ళను, ప్యాకెట్ ఆడిన వాళ్ళను కొట్టుకుంటూ తీసుకుపోతుంటే వెంకటరెడ్డి ఎస్ఐ అంటే అంత భయం. అది చూసి కూడా భయపడినోని కాదు. ఎలాగున ఉండగా కోయిలకుంట్లకు రావడం జరిగింది. ఒరే నువ్వు ఇక్కడ ఉండి చెడిపోతావరా అని మా అమ్మ కోయిలకుంట్లకు పిలుచుకోలేదు. మా పెద్దమ్మ వాళ్ళకు 3 ఇళ్ళు ఉన్నాయి వరుసగా. మొదటి ఇంటిలో ఒక భక్తి కలిగిన కుటుంబము వారు బాడుకుండేవారు. ఆయన పేరు జయరాజ్ సారు, ఆయన భార్య సరళాదేవి టీచర్ అని సిల్వర్ జూబ్లీ కాలేజీలో లెక్చరర్ రిటైర్డ్ అయింది ఆమె. సారు చాలా భక్తి కలిగిన వాడు. నాతో మాట్లాడుతూ యేసు ప్రభు నిజమైన దేవుడు, ప్రభుని నమ్ముకో అన్నాడు. నాకు చిన్నప్పటి నుంచి రోషం ఆవేశం చాలా ఎక్కువ. నై సార్ ఏ గలత్ హై, ఈసా అలైహిస్సలాం ఏ పైగంబర్ హై అన్న. అంత గట్టిగా మాట్లాడేసరికి పాపం ఆయన ఏమి ఇంకా మాట్లాడలేదు. నై సార్ గలత్ హై, 1,25,000 పైగంబర్ మే ఈసా అలైహిస్సలాం ఏక్ హై అన్న. ఆయన ప్రవక్తనే కానీ దేవుడు కాదు. కొన్ని రోజుల తర్వాత మనుషులందరూ పాపులను ప్రేమించి యేసయ్య శిలువలో ప్రాణం అర్పించాడంటే నై సార్ ఏ గలత్ హై. మనుషులందరూ పాపులు కాదు, అసలు మానవ జన్మ ఎంత శ్రేష్టమైంది అంటూ ఒక మాట చెప్పిన. క్రైస్తవులందరూ పాపులు సార్ అనే. క్రైస్తవులు పాపులా? అవు సార్, క్రైస్తవులందరూ పాపులే. ఎందుకు తెలుసా? దేవుడు అంటే అల్లా వారిని ఊరి బయట పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు తెలుసా? వాళ్ళు ముద్దారు తింటారు, వాళ్ళు అపవిత్రంగా జీవిస్తారు, వాళ్ళు భయంకరమైన పాపాలు చేస్తారు. కోయిలకుంట్లలో క్రైస్తవులందరూ ఎక్కడ ఉన్నారు సార్? ఊరు బయట ఉన్నారు. నంద్యాలలో క్రైస్తవులు ఎవరు ఉన్నారు? ఊరు బయట ఉన్నారు. సిరిమలలో క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? ఊరు బయట ఉన్నారు. మీరు పరిశుద్ధులా అన్నాడు. అవు సార్ మేము పరిశుద్ధులమన్నా. ఎట్లా పరిశుద్ధులు అన్నాడు. దానికి కొన్ని విషయాలు నేను చెప్పాను. మేము కల్మా చదువుతాము, మసీదుకి వెళ్ళినప్పుడు శుభ్రంగా బట్టలు ధరించుకొని పవిత్రంగా ఉండి, అంటే శరీర శుద్ధి పాటించి వెళ్తామన్నప్పుడు అప్పుడు మార్కు సువార్తలో ఒక మాట చదువుతాను, వింటావా అన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఎవరు చదువుతారో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ మంచిగా అన్నాడా ఈ చెడ్డవన్నీ అన్నాడా? నేను కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్నప్పుడు నేను చూసిన చాలా సంఘటనలు ఏమంటే, అప్పట్లో ఒకరినొకరు పార్టీలు పెట్టుకొని, మీకు కూడా తెలుసు,
పార్టీలు పెట్టుకొని ఏటకోడలతో నరుక్కునేవారు, బాంబులతో చంపుకునేవారు. నేను దాదాపు 2-3 సంఘటనలు ఎరుగుదును. నేను బాంబులు వేసి చంపుతుంటే మనుషులను చూసిన సందర్భాలు 2-3 నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. అప్పుడు నాకేమనిపించిందంటే ఎవరో నా మీద బాంబు వేసి అనిపించింది. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇవి చదువుతుంటే 13 ఉన్నాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు. ఏ మేరే దిల్ మే హై. అది సరే కానీ ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయని దీంట్లో ఎవడు రాసినాడు? తమ్ముడు నీ పేరేం పేరు? దాస్. తమ్ముని చాలా కాలం క్రితం నేను చూసిన. దాస్ అన్న నేను ఇద్దరం స్నేహితులం అనుకోండి. టూకీగా సినిమాకు పోవాలంటే ఎంతమంది పోవాలా? కనీసం ఏం దాసు, కనీసం ఇద్దరన్నా పోతాం. దాస్ అన్న నా దగ్గర సినిమా పోవడానికి డబ్బులు లేవన్నాడు అనుకో, నేను పెడతాను రా అంట. అంతే కదా. ప్యాక్ ఆడడానికి కనీసం ఎంతమంది ఉండాలా? ప్యాక్ ఆడడానికి ఒక చెయ్యి వేయరా, అంతే కదా. సిగరెట్ తాగేవాడు కూడా ఒకరు తాగుతాడు, తాగడు, వాడు తాగి ఇంకొకరికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు విషయం ఏమంటే, నా క్యారెక్టర్ నేను ఎలాంటి వాడినో దాసన్నకు తెలుసు. ఎందుకు? మేమిద్దరం స్నేహితులం కాబట్టి. అది సరే, ఈ పుస్తకంలో రాసిన మనిషి ఎట్లా రాసిన ఇవన్నీ నాలో ఉన్నాయని నేను ఇంకా నిలబడితే నా చరిత్ర అంతా చెప్పేటట్టున్నాడినా అని తర్వాత మాట్లాడతాను సార్ అని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మాట్లాడుతూ ఏమన్నాడంటే, రేడియోలో వాక్యం వస్తుంది. అప్పుడు 7 గంటలకు అనుకుంటా ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తున్నారు. కాస్త కూర్చొని వినమన్నాడు. ఈయన వాక్యం చెప్పే మనిషి బాపనయ్య అన్నాడు. బాపనయ్య అంటే ఎందుకు సార్? నేను వెంటనే ఏమన్నానంటే, మీకు పాస్టర్లు బిషప్లు ఎవరు లేరా బైబిల్ గురించి చెప్పడానికి? ఓహో, ఈయన బాపనయ్య కదా, తెలుగు భాష స్పష్టంగా చక్కగా అనరగిల్లంగా చక్కగా మాట్లాడతాడని. అంటే లేదయ్యా, ఈయన కూడా యేసుప్రభు నమ్ముకున్నాడు, యేసుప్రభు భక్తుడు అన్నాడు. అది నాకు కొంచెము an idea can change your లైఫ్. ఒక ఐడియా మీ జీవితాన్ని, ఆ ఒక్క ఆలోచన నా మనసులో పడి. ఎందుకంటే అప్పుడు నేను కోయిలకుంటలో బాపనయ్య ఇంట్లో ఉన్నా. నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసేంత వరకు బాపనయ్య గారి ఇంట్లో ఉన్నా. నేను వాళ్ళకు సరుకులు తెచ్చి ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో పరిచయం చేయడం ఇలాగ చేస్తూ ఉండేవాడిని. ఒక సపరేట్ గది ఇచ్చారు, ఆ గదిలో నేను ఉండేవాడిని. కాబట్టి బ్రాహ్మణులు చాలా నిష్ఠ కలిగి ఉంటారు. మహమ్మదీయుల కంటే బ్రాహ్మణులు చాలా నిష్ఠ కలిగి ఉంటారు. ఇంత నిష్ఠ కలిగిన బాపనయ్య ఎట్లా యేసుప్రభుని నమ్ముకుంటాడు? చాలా నిష్ఠ కలిగిన ఈ బాపనయ్య యేసుప్రభుని నమ్ముకోవడానికి గల కారణమే. అంతకు మునుపు నాకు బైబిల్ చదవమని ఇచ్చాడు. నాకెందుకు సార్ బైబిల్ అని మా పెద్దమ్మ ఇంట్లోనే అట్వ ఉంది, ఆ అట్వ మీద పెట్టేసిన. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏమంటే, సంస్కృత పాఠశాలలో లైబ్రరీ ఉండేది, ఆ లైబ్రరీకి పోయేవాడిని. అని నాకేం ఆలోచన వచ్చిందంటే, లైబ్రరీలో మంచి పుస్తకాలు ఉంటాయి, చెడ్డ పుస్తకాలు ఉంటాయి. అప్పుడు శివరంజని, సితారా, ఏమన్నా ఇలాంటి సినిమా ఈ మ్యాగజైన్స్ కూడా ఉండేవి. ఇవన్నీ చూసేవాళ్ళం, న్యూస్ పేపర్ చదివేవాళ్ళం. సరేలే, ఈ బైబిల్ చదివితే తప్పేముంది అని బైబిల్ తీసిన. బైబిల్ తీస్తే బైబిల్ మీద కనీసం 1 ఇంచు దుమ్ము పడి ఉంటుంది. ఆ దుమ్మంతా ఇదిలిచ్చి చిన్నగా బైబిల్ చదవడం ప్రారంభం చేసిన. బైబిల్ చదువుతుంటే యేసు ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు నన్ను ఆలోచింపజేసినాయి. నేను పోయి మా అమ్మని అడిగిన, అమ్మ, యేసు ప్రభు ఒక ప్రవక్తనే కానీ దేవుడు కాదు అంటారు కదా, మరి దేవుడు కాకపోతే ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాడా అంటే, అప్పుడు మా అమ్మ అనింది, ఖురాన్ సూరే మరియం అని ఒక సూర ఉంది. ఆ సూరలో యేసు ప్రభు బాల్యములో ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఖురాన్లో కూడా రాయబడ్డాయి అని మా అమ్మ ఒక మాట అనింది. ఏమనిందంటే, నువ్వు చదువుకున్నావు కదరా అని. మాకు చదువు రాదు, నువ్వు చదువుకున్నావు కదా అని. అంటే అర్థమేమి? నువ్వు చదువుకున్నావు కాబట్టి సత్యాన్ని తెలుసుకోరా అని, అంతే. ఇంకా అప్పటి నుంచి నేను బైబిల్ చదవడం ప్రారంభం చేసిన. ఇంకా ఇలాగ మాట్లాడుకుంటూ పోతుంటే ఇప్పటికే 1/2 అవర్ అయింది, నేను ముగిస్తాను ఆ సాక్ష్యము. ఇక్కడ ఒక విశేషమైన ఒక సంగతి ఏమంటే, ఏ వ్యక్తి అయితే నాకు సువార్త చెప్పాడో
ఆ వ్యక్తి జీవితము నన్ను ఆకర్షించింది. నేనేమన్నానంటే, సార్ మీరు చాలా పిసినారుల మాదిరిగా ఉండారే అని. ఏం హుసేన్ భాష అన్నాడు, సార్ ఒక సినిమా చూడవు, ఏనాడే కానీ స్మోకింగ్ చేయంగా కూడా నేను చూడలే. సరే ప్యాకెట్ ఆడడం స్మోకింగ్ కూడా మీరు చేయరు, సరేలేండి, సినిమాను చూడొచ్చు కదా సార్ అంటే, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం చూడమన్నాడు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు సినిమా చూడరా అంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ప్యాకెట్ ఆడరా, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు స్మోకింగ్ చేయరా? అరే ఇది ఈయన కంటే మా వాళ్ళు ఇంకా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని ఆలోచన చేసుకుంటున్న సందర్భంలో ఆయన పవిత్రమైన జీవితము నన్ను ప్రభు చెంతకు ఆకర్షించింది. నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి కార్యం చెప్తా వినండి. నేను దామెరాకుల రత్నభూషణం గారి కుమార్తెను వివాహం చేసుకున్నాను. వాళ్ళ నాన్నది బండాత్మకూరు. ఆయన రెండవ కుమార్తెను వివాహం చేసుకున్న కారణం ఏమంటే, నాకు చాలా సంబంధాలు వచ్చాయి, మా బంధువులు చేస్తామన్నారు, వద్దు నాకు ప్రభు నమ్ముకున్న అమ్మాయి కావాలని వచ్చేసాను. సరే, నేను వివాహమైన తర్వాత నా భార్యకు కిడ్నీ ప్రాబ్లం, 260 బీపీ. ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా? నా భార్యను తీసుకొని నేను సిఎంసికి వెళ్ళాను. తెలుసు కదా, సిఎంసి అంటే రాయవీళ్ళు. డాక్టర్స్ అన్నారు, పిల్లలు కావాలని ఆశపడితే ఈమె చచ్చిపోతుంది, ఈమె కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోతాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. జోలె పట్టుకొని భిక్షగాడు ఇంటికి వచ్చి భిక్షాన్ని దేహింటాడు కదా. మా అమ్మ నా చిన్నప్పుడు నమాజ్ అయినాక దువా చేస్తుంది. ఆడవాళ్ళు ఇట్లా కొంగు అంటారు కదా, సాయిబులు ఏం చేస్తారంటే ఈ చేతులు కానీ పాదాలు కానీ అస్సలు కనపడకుండా వాళ్ళు భద్రం చేసుకుంటారు. వాళ్ళు చేసే ఒక పని ఏమంటే దువా చేస్తారు నమాజ్ అయినాక. చీర చెంగు ఇట్లా వస్తుంది. నేను చిన్నప్పుడు ఇట్లా నిలబడి మా అమ్మ దువా చేస్తుంటే చూసేవాడిని ఇట్లా. అది నా జ్ఞాపకానికి వచ్చింది. ప్రభువా ఒక కుమారుని తండ్రి అని అడిగాను, ఇస్తానన్నాడు. ఇది ఎట్లా? సమయాన్ని బట్టి దాటి వెళ్తున్నా. 10 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఇట్లా, ఒకసారి కాదు, 2 కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు. దేవుడు ఆశ్చర్యరీతిగా ఒక కుమారుని ఇచ్చాడు. డాక్టర్స్ అన్నారు, అశ్విని హాస్పిటల్ మీరు చూసింటారు కర్నూలులో. ఆ డాక్టర్ అమ్మ, చిన్నపిల్లల డాక్టరు, మా వాడిని తీసుకొని వచ్చి, ఈడ దూరకమ్మ అని ఉంది, సాత్వికం దూరకమ్మ అని, ఆమె చేతుల్లో పెడుతూ డాక్టర్స్ అన్న మాట ఏం తెలుసా? ఇది దేవుని సృష్టి. డాక్టర్ అమ్మ అయితే ఒరే మా వాని దగ్గరికి వచ్చేది, ఇంక నేను భయపడను రా, ఎంత పెద్ద కేసు వచ్చినా నేను భయపడను. అంతకుముందు ఆమె అనింది, ప్రెగ్నెన్సీ తీసేసుకోండి. సరే అంటే వాళ్ళు చెప్పాల్సినవి వాళ్ళు చెప్తారు, మనం చెప్పాల్సినవి చెప్తాం. ఆమె ఒక మాట అనేది, జీసస్ మిరాకిల్ చేస్తారని నమ్ముతున్నారా అని. అవును మేడం అన్న, ఏదన్నా జరిగితే నేను బాధ్యురాలు కాదు. 2 సార్లు కాదు, 3వ నెలలో అనింది, 6వ నెలలో అనింది, 9వ నెలలో అనింది. మంచిది మేడం, బాధ్యత అంతా మాది. కాబట్టి నా జీవితంలో ఇటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇంతకంటే ఒక గొప్ప ఆశ్చర్యకార్యం ఏమంటే, ప్రభువు నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చాడు. ప్రభు నమ్మినప్పటి నుంచి ఈనేటి వరకు నాకున్న ఆలోచన, పత్రికలు ఇవ్వడం, అయ్యా ప్రభు నమ్ముకోండి అని చెప్పడం. 1991 నుంచి 96 వరకు లక్ష్మీనగర్ క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న హాస్పిటల్ పరిచర్యకు పోయేవాళ్ళం, చుట్టుపక్కల గ్రామాలకు పరిచర్యకు పోయేవాళ్ళం. ఒకరోజు రానే వచ్చింది, మా ఊరోళ్ళు కొంతమంది సిరివెళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళకు ఉర్దూ రాదు, నువ్వు సువార్త చెప్పమంటే నేను పోయి సువార్త చెప్పాను. నా ఫ్రెండ్ ఒకడు పోయి సిరివెళ్ళలో మా అక్కకి చెప్పాడు. సరే, నేను రంజాన్ వచ్చిందంటే
మా అక్కకు మా పెద్దమ్మ కూతుర్లు ఉన్నారు, వాళ్లకు ఒక 4 చీరలు తీసుకుపోయి రంజాన్ ఆ టైంలో బట్టలు ఇచ్చి వస్తా. బట్టలు తీసుకొని పోయినా ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. రాత్రి 12 గంటల వరకు పంచాయతీ పెట్టినారు. ఏమరా చెప్పు నీ కథ. ఒక అరుగు ఉంది, అరుగు మీద కూర్చోబెట్టి నువ్వు ఇట్లా క్రిస్టియన్గా కన్వర్ట్ అయినావని విన్నాము, ఏం చెప్పు నీ కథ. ఒకరేమో కాళ్ళు ఇరగొడతామంటే ఒకరి చేతులు ఇరగొడతాం. రాత్రి 12 గంటల వరకు పంచాయతీ. నేను అన్నాను, ఇన్సాన్ గునేగార్ హై, गुनेगार इंसान को ढूंढकर नजात देने के लिए खुदावंद ईसा मसीह जन्नत छोड़कर इंसान बनकर इस दुनिया में आए। हमें करे हुए गुनों को माफ करने के लिए खुदावंद ईसा मसीह सूली पर हमारे लिए मारे गए, गाड़े गए, 3वें दिन जी उठे कि खुदावंद ईसा मसीह फिर आने वाले हैं। बोझ से थके दबे हैं लोग, मेरे पास आओ, मैं आपको आराम दूंगा बोल के खुदावंद ईसा मसीह फरमाते हैं कि दोस्तों कल क्या होगा हमको नहीं मालूम, आज ही हमारा वक्त तो पूरा हो गया है। आसमान की बादशाही नजदीक आ गई कि तौबा करो, खुशखबरी को मानो। वक्त तो पूरा हो गया है, आसमान की बादशाही नजदीक आ गई कि तौबा करो, खुदावंद ईसा मसीह पर ईमान लाओ। ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఒక 4 మాటలు సువార్త చెప్పిన. కింద కొంతమంది కూర్చున్నారు, పైన కొంతమంది ఉన్నారు. ఎక్కడ లేని ఆవేశం వచ్చేసింది. కిందికి దొబ్బనా అని కొట్టి చంపుదామంటున్నారు. ఒక పెద్ద ఆయన లేచినాడు. లేచి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఒరే, వాడు మాట్లాడడం లేదు కానీ వాని శరీరంలో సైతాను జొరబడి మాట్లాడిస్తున్నాడు అన్నాడు. అప్పుడు నాకేమనిపించిందంటే సైతాను కూడా మంచి పని చేస్తాడేమో అనిపించింది. ఏమో ఆవేశం మీద కాలు చేయరు కొడితే ఏంది పరిస్థితి. మా వదినే బైబిల్ లాక్కుంది. నేను చిన్న గిట్ట నడుచుకుంటూ ఒరే రేపు ఉదయం చూద్దాం ఈయన కథ వదిలేసేయండి రా అన్నారు. పోతుంటే ఒక ఆమె తూ అని ఉమ్మేసింది. అంటే నా మీద పడలేదులే. మొన్న ఈ మధ్య సిరివెళ్లలో సేవకుల సదస్సు జరిగింది. ఆ సదస్సుకు నేను కూడా ఉదయం 5 గంటలకే బస్ ఎక్కిన. మా ఊరు పోయేసరికి ఎవరైతే తూ అని ఉమ్మేసినారో నా మీద ఆమె కరెక్టుగా పొరక తీసుకొని కసగొడుతుంది ఉదయాన్నే. వాయమ్మ మళ్ళీ పొరక తీసుకుని ఎంట పడుతుంది ఈమె, ఎందుకైనా మంచి తండ్రి అని ఆగిన ఒక నిమిషము, ఒక సెకండు ఆగితే చూసి క్యారే అచ్చా అని అబ్బా బాగున్నావు ఇమ్రాన్ అంతే సార్లే బాగున్నాక సలాం అలైకుం అని వాలేకుం సలాం. పోరా మీ అక్క నీకోసం ఎదురు చూస్తుంది. 7 మంది కొడుకులు మా అక్కకు. అలా ఎంత ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఆ తర్వాత నేను ఉదయాన్నే కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలులో ఒక 5 సంవత్సరాలు నేను ఉన్నాను. ఆ తర్వాత ఆదోన్లో ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ ఉందామనే ఒక ఆలోచనతో ఒక ఫ్లాట్ కూడా కొన్నాం. 5.5 సెంట్ల స్థలం కూడా కొన్నా. మరి దేవుని చిత్తం ఏమో నాకైతే తెలియదు. ప్రభు తన పరిచర్యకు పిలిచాడు. ఖచ్చితమైనటువంటి పిలుపును పట్టే నేను పరిచర్యకు వచ్చాను. వెలుగోడులో నిలిచి పరిచర్య చేస్తున్నాను. అలాగనే బోయిరేవుల గ్రామంలో ఒక చిన్న సంఘం కూడా ఉంది. కాబట్టి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు కొంచెం ఎండకు బాగా తిరిగినా, అందుకే కొంత శరీరంలో వేడి ఉంది. నీళ్ళు తాగితే కంట్రోల్ అవుతుంది. ఓకే, నేను వాక్యము చెప్పమంటారన్నా? ఓకే, మొదటిసారి వచ్చాను, ఫస్ట్ టైం నేను రావడం మీ దగ్గరికి ఫస్ట్ టైమేనా? రైట్. అలాగైతే ఈరోజు నా అంశము ఫస్ట్. పిల్లలు చిన్నారి కదా, చిన్నారి కదా నీ పేరు? ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పు. ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పు. ఫస్ట్ FIRST. తెలుగులో ఏమంటారు? మొదట. అంతే కదన్నా? రైట్, త్వరగా తీయండి. మొదట ఎవరు తీస్తారో చూద్దాం. పిల్లలు మొదట మీరే తీయండి, ఎవరు తీస్తారో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి, ఇప్పుడు మీరు చదవండి. మొదట వెళ్ళి
నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నెక్స్ట్ రెండవ మాట 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని చాలు మొదట వెదుకుడి. 3వ మాట 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము. చాలు. అలాగైతే మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొను. మనము చదువుకున్న ఈ వాక్య భాగములో 3 చోట్ల ఒక మాట వచ్చింది. ఏ మాట అది? అక్క చెప్పండి, మీరు ఉంటున్నారు కదా, రైట్. మొదట అనే మాట అన్నా, మొదట, ఫస్ట్. 3 వాక్య భాగాలు చదువుకున్నాం. ఈ 3 వాక్య భాగాల్లో కూడా మొదట, ఫస్ట్ అనే మాట. మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. మొదట నీ కంటిలోనున్న దూలము. ఉదయము లేస్తేనే మనకు కొన్ని పనులు ఉంటాయి. ఆడవాళ్ళకు వాళ్ళకు సంబంధించిన పనులు ఉంటాయి, పురుషులకైతే వాళ్ళకు సంబంధించిన పనులు ఉంటాయి. మా వీధిలో మా వీధిలో అందరికంటే ముందు నా ఇంటి ముందు కసు కొట్టడం అయిపోవాలా, కల్లాపు చల్లడం అయిపోవాలి. నాకంటే ఎవరన్నా ముందు లేచి ఆడవాళ్ళు కసు కొట్టడమో లేకపోతే కల్లాపు చల్లడం చేసినారనుకో, ఆ రోజు నాకు ఎటెట్టనో ఉంటుంది. ఈరోజు ఊడిపోతే కదరా నేను. వాళ్ళు అనుకుంటుంటారు ఆడవాళ్ళు, భాష నాకు ఎంత ఓపికబ్బా అంటే, నా భార్యకు ఆమె పక్షవాతంతో 13 సంవత్సరాల 5 నెలలు పక్షవాతంతో ఉండింది. కొంతకాలం మంచంలోనే ఉండింది. అందుకు అన్నీ నేనే చేసేవాడిని. కాబట్టి మనకు కొన్ని పనులు, మామూలుగా సహోదరులు అయితే ఏ పని చేయాలి, వాళ్ళు లేస్తాను ఏం చేస్తారు తెలుసా? న్యూస్ పేపర్ తీసుకుంటారు కదా. కొన్నిసార్లు బైబిల్ కూడా పక్కన పెడతారు. న్యూస్ పేపర్ ఎప్పుడు వస్తుందా? న్యూస్ పేపర్ రాకముందు వార్తలు, ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు రెడీగా పెట్టుకోవడం. కనుక మన జీవితంలో ఇవి సహజం. అలాగైతే మరి నాకున్న సమయాన్ని బట్టి త్వరగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో ఈ 3 విషయాల్లో ఒక్క విషయం గురించి మనము ఆలోచన చేద్దాం. ఏ విషయము అంటే, మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అవునండి, ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు అన్నాడు. నేను వేరే సందేశము ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఎందుకో తెలియదు. ప్రభు ఈ విషయం మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకు నేను ఈ అంశాన్ని మీతో మాట్లాడుతున్నాను. కనుక మన అంశమేమి? సమాధానం. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు, లోకమిచ్చినట్టు కాదు అన్నాడు. శాంతి, సమాధానం అంటే ఒక సంఘటన జ్ఞాపకానికి వస్తుంది. మీరు త్వరగా మొదటిగా లూకాసు వార్త పేజీ నెంబరు 7వ అధ్యాయం 50వ వచనం, 7:50. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై పొమ్మని వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఈమె ఎవరో, ఈమె విషయాలని మనము ఎరుగుదాం. ఆమెకున్న పేరు కూడా మనం ఎరుగుదాము. ఏం పేరంటే ఆమె పేరు? పాపాత్మురాలు. తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు. ఒక ఏళ్ళతో మనం చూపిస్తున్నామంటే మిగతా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి కదా అని నేను ఆలోచన చేయను. అది మానవుని నైజం. దైవ గ్రంథం చెబుతుంది, నీతిమంతుడు లేడు ఒక్కడు, ఏ భేదం లేదు. కుచ్ భీ ఫరక్ नहीं, सबने गुनाह किया और खुदा के जलाल से महरूम है बोल के बाइबिल में लिखा है. ఈమె జీవితంలో సమాధానము లేకపోవడానికి కారణం ఏంటంటే ఆమె పాపం. అందుకే ఏమన్నాడు? ఎప్పుడైతే ప్రభు
ఆమె పాపములు క్షమించాడో ఆమె హృదయములో ఏమొచ్చింది? సంతోషం, సమాధానం. బా, అంతకు మునుపు ఈ సమాధానం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మద్రాసు పట్టణంలో సినీ యాక్టర్ రజనీకాంత్, మీరు వినింటారు పేరు, సినిమాలంటే బోపిచ్చి నాకు. అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు ఎందుకు తెలుసా? డజన్ల కొద్దీ చూసేవాడిని, అంటే డ్యాన్స్ చేయాలని. మా క్లాసులో లీడర్ని, మా సార్ వాళ్ళు నాతో డ్యాన్స్ చేయించేవాళ్ళు. నాకు అనిపిస్తుంది, యేసుప్రభు నమ్మకం మునుపు నిజంగా ఎప్పుడన్నా ఎట్లా చేసినానబ్బా, నేను డ్యాన్స్ ఎట్లా చేయబుద్ధి అయింది, నాకు పాట ఎట్లా పాడ బుద్ధి అయింది అంటే ప్రభు నమ్మకం మునుపు. కాబట్టి ఈ సినీ యాక్టర్ రజనీకాంత్ను ఒక పేపర్ విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కనబడకుండా పోతారు, ఏమి కారణం ఏమి? ఎక్కడికి వెళ్తారు అంటే హిమాలయాలకు వెళ్తాను. ఎందుకు? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఐ హ్యావ్ పైసా బట్ ఐ హ్యావ్ నో పీస్. అర్థమైంది కదా? ఐ హ్యావ్ పైసా బట్ ఐ హ్యావ్ నో పీస్. నా దగ్గర లక్షలు కాదు కోట్లు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. అలాగైతే ఈమె జీవితంలో సమాధానం లేక పోవడానికి కారణము ఆమె పాపం. రెండవ విషయం అక్కడే లూకాసు వార్తలోనే పేజీ నంబరు 59, పేజీ నెంబర్ 59, 48 వచ్చిన చదువుతారన్న 48. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. సమాధానము గలదానవై పొమ్మని చెప్పాను. ఆమె జీవితంలో సమాధానం లేకపోవడానికి కారణమేమి? పాపము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, మీలో పాపము చేయని వాడు ఎవడు ఆమె మీద? అవునండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి ఒక పాట రాశాడు, మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపము చేయనివాడు ఎవడో చెప్పండి, ఏ నేరము లేనివాడు ఎవడో చూపండి. అంటే ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆ పాట రాసినాడు అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన కూడా ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను కూడా పాపాత్ముడను. ఈ పాట రాసిన పాడిన వ్యక్తి ఎవరు? బాలసుబ్రహ్మణ్యం. వీళ్ళు ఎవరు లేరులేండి. పాట అర్థము తెలియకుండానే పాడతారా? అర్థం తెలిసే కదా పాడేది. అంటే ఈయన కూడా ఏమంటున్నాడు? నేను కూడా పాపాత్ముడిని. ఈ పాటకు నటన చేసినలాగా ఎన్టీ రామారావు, చనిపోయిన నందమూరి రామారావు, ఆయన కూడా ఏమంటున్నాడు? నేను కూడా పాపాత్ముడనే. డాక్టర్ సి నారాయణ రెడ్డి చెబుతుంటే నేను విన్నానండి, నేను బైబిల్ చదువుతానన్నాడు ఆయన. లేడు ఇప్పుడు ఆయన. కాబట్టి పాపము, నేను బస్సులో వస్తుంటే నా ప్రక్కన ఒక ఆయన కూర్చున్నాడు. కొన్ని మాటలు నేను మాట్లాడుతూ వచ్చాను. ఇంకా నేను బస్సు దిగే స్టేజ్ వస్తుంది. ఒక మాట అన్న ఒక చిన్న విషయం, దేవుడు ఎవరైనా కానీ ఆ దేవుడు పాపము లేని వాడై ఉండాలి, పాపము చెయ్యని వాడై ఉండాలి అన్న, పాపము చెయ్యని వాడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన దేవుడు. చాలాసేపు, గంటసేపు మాకు డిస్కషన్ జరుగుతుంది. నేను వెలుగోడు నుంచి వస్తున్నాను, గంట ప్రయాణం కాబట్టి చిన్నగా స్టార్ట్ చేసినాము ఇద్దరం. పర్వాలేదు సార్ చెప్పండి అంటున్నాడు. అయ్యా, యేసు ప్రభు ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం రాయబడింది, వారందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. యేసు ప్రభు ఒక్కరు మాత్రమే అక్కడ. కారణము ఆయన పాపము లేనివాడు. దేవదూతలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు, మనుషులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు, గవర్నర్, గొప్ప గొప్ప అధికారులు, శతాధిపతి, చేపలు పట్టేవారు, సుంకరులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన పరిశుద్ధుడు అని. అలాగైతే సమయాన్ని బట్టి దాటి వెళుతున్న ఈమె జీవితంలో సమాధానం లేకపోవడానికి మొదటి కారణం పాపం. ఇక రెండవ ఆమె జీవితంలో ఆమెకున్న రోగం,
12 ఏళ్ళు ఎట్లా భరించిందో ఏమో ఆ నరక యాతన. అక్కడ రాయబడింది మార్కు సువార్తలో, అంత పోగొట్టుకొని మరింత సంకటపడేనని రాయబడింది. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టినా నేను బాగుపడతాననే విశ్వాసంతో వెళ్ళి బాగుపడింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆమె ప్రభు? అమ్మా సమాధానము కలదా, ఆమెకు సమాధానం. ఇక మూడవది యోహాను సువార్త. యోహాను సువార్త 20వ అధ్యాయం అనుకుంటా నేను, పేజీ నెంబర్ 101, 19వ వచనంలో, 21వ వచనంలో, తర్వాత 26వ వచనంలో 3 సార్లు అక్కడ రాయబడిన మాట, మీకు సమాధానము కలుగునుగాక అని. వారి జీవితంలో సమాధానం పోగొట్టుకోవడానికి కారణం ఏమంటే భయం. అక్కడే రాయబడింది. వారు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు ప్రభు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక. అలాగైతే 3 విషయాలు విన్నాం. వారి జీవితాల్లో సమాధానం లేకపోవడానికి కారణం నెంబర్ 1 పాపం. అట్లయితే ఇక్కడ చిన్న ప్రశ్న, వై జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్? పిల్లలు, వై జీసస్, ఇంక నేను అడగలేదు క్వశ్చన్, భయపడదు. ईसा अलैहिस्सलाम इस दुनिया में आने की जरूरत क्या है? नंबर 1, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో నేను పాపుల కొరకు వచ్చాను అన్నాడు. బాగుంది, మంచిదే, సంతోషం. ఇంకొక మాట అన్నాడు, పాపులను రక్షించడానికి వచ్చాను అన్నాడు. ఓకే, దాన్ని కూడా సంతోషిద్దాం. మార్కు సువార్త 10:45 అన్నాడు, పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఉన్నారా ఈ భూమి మీద ఎవరన్నా? టు కాల్ ఫర్ సిన్నర్స్, టు సేవ్ ఫర్ సిన్నర్స్, టు డై ఫర్ సిన్నర్స్. లాస్ట్లో మాట ఏమి? సిన్నర్స్, సిన్నర్స్, సిన్నర్స్. పాపుల కొరకే వచ్చాడు, ప్రాణదానం చేశాడు. ఈ కూడికలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మని వారు ఉంటే ప్రభు నమ్మండి. మీ హృదయంలో శాంతి, సంతోషం, సమాధానం. రైట్, ఒక్క మాట చూద్దాం. 2వ కొరింథీ పత్రిక, పేజీ నెంబర్ 162. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తా. నాలాంటి వాళ్ళకు ఇది మంచి సమయం, ఎందుకంటే నేను మళ్ళీ ఊరికి వెళ్ళాలి కదా. కాబట్టి నంద్యాలకు వెళ్ళాలా, మళ్ళీ నంద్యాల నుంచి కోయిలగుంట్ల అంటే వెలుగోడ వెళ్ళాలి. సరే, ఆ ఒక మాట చదవండి పిల్లలు. 20 వచనం, 5:20. అక్కడ 1, 2, 3, 4 సార్లు రాయబడిందండి. ఆ మాట నేను చదువుతున్నాను, వినండి. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము అన్నాడు పౌలు భక్తుడు. అయ్యలారా, అమ్మలారా, సమాధాన పడండి. ప్రతి స్త్రీ భర్తతో సమాధానంగా ఉండాలి. అప్పుడే ఆ ఇంటిలో సంతోషము, సమాధానం. ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక ప్రశ్న అడిగారు, అయ్యా మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమి? మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, నాకు శత్రువు ఎవరు లేడయ్యా. అంటే అర్థమేమి? అందరితో నేను సమాధానంగా ఉంటాను. ఇద్దరు భార్యాభర్తలు ఏదో చిలికి చిలికి గాలివానన్నట్టు గోరుతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకుంటారు కొంతమంది. ఎట్లా ఉంటుంది చూడండి పరిస్థితి. ఇంట్లో భార్యాభర్తలు అడుచుకున్నారు, ఏదో మాట వరుసగా అనుకోండి. ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది? పిల్లలు ఉన్నారు, డాడీ దగ్గర పోతే మమ్మీ దగ్గర పోమంటాడు, మమ్మీ దగ్గర పోతే డాడీ దగ్గర పోమంటారు. ఇద్దరు సీరియస్ అవుతారు, పిల్లలకి ఏమీ అర్థం కాదు. అదే ఇద్దరు సమాధాన పడండి, ఆ పిల్లలు కూడా ఎంత సంతోషంగా ఉంటారు కదా. దాటిపోదాం. ఒక భక్తుని జీవితం గురించి నేను క్లుప్తంగా ఒక 3 మాటలు చూపించి ముగిస్తా. రండి. ఆది కాండము 28వ అధ్యాయం, 8వ అధ్యాయం. ఆది కాండం 28వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా దానికి అరే ఒక నిమిషం ఉండండి, అది కాదు, అన్నా 26వ అధ్యాయం 31 చదువుతారా? 31. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు
వారు ప్రమాణం చేసుకునేది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళి. నేను ఇస్సాకు జీవితాన్ని తీసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడడం లేదు, కానీ యాకోబు గురించి చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రైట్ 28వ అధ్యాయం, ఆది కాండము 28వ అధ్యాయం. 28వ ఒక్క నిమిషం ఉండండి అన్న, కొంచెం నాకు అనిపిస్తుంది. వాళ్ళ మామతో సమాధాన పడతాడు కదా. 31వ అధ్యాయం కరెక్ట్. ఆది కాండము 31వ అధ్యాయం 27, పేజీ నెంబర్ 27. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిది. ఎవరి సంగతి ఇక్కడ? యాకోబు మేనమామ సంగతి. యాకోబు మోసగాడైతే యాకోబు వారి మేనమామ మోసగాళ్లకు మోసగాడు. ఒక భక్తుడు అన్నాడు, లాబాను గుండె అంట. లాబాను గుండె. చిన్నారి అని పేరు. చిన్నారి గుండెను పరీక్షిస్తా తర్వాత ఏమని కొట్టుకుంటుంటారు. లాబాను గుండె అంట, లాభం 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 అని కొట్టుకుంటుంటారు. ఏం చిన్నారి? చిన్నపిల్లలే మాటికి 5 రూపాయలు, మాటికి 5 రూపాయలు. ఏమంటే కురుకురే ప్యాకెట్లు తీసుకోవడానికి. ఇప్పుడు ఇచ్చినావు కదా పాప అంటే ఇంకొక 5. యాకోబు జీవితంలో సమాధానం. యాకోబును నిజంగా చెప్పాలంటే చాలా కష్టపెట్టాడండి లాబాను. ఎండకి ఎండినా, వర్షానికి తడిసినా, కంటికి నిద్ర లేదు, క్షీణించిపోయాను. ఏమనుకుంటున్నారు? మీ నాన్న సామాన్యుడు కాదు, 10 సార్లు నా జీతం మార్చినాడు. మేనమామ అంటే తండ్రితో సమానుడు కదా. సరే, టైం ఆగదు కదా మన కోసం. సరే, ఎవరైనా యెహోషువ అని పేరు గల వాళ్ళు ఉంటే ఆపుతారేమో, ఆపండి, ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తా. రైట్. అలాగైతే వినండి, యాకోబు తన మేనమామతో సమాధాన పడుతుంది. అమ్మా ఆలోచన, ఎంత మంచి వాడు యాకోబు. రెండవది 32వ అధ్యాయం. 32వ అధ్యాయం 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇది ఎవరి విషయం చెప్తున్నాడు? ఏశావు యాకోబు. ఏశావు ఏమని ప్రామిస్ చేసినాడు? వాని మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానన్నాడు. నా ఆశీర్వాదాలను దొంగిలించినాడు వాడు, మోసగాడు, పేరుకు తగ్గ జీవితమే వంది ఏదో ఒకరోజు చంపేస్తాను అన్నాడు. ఈ సమస్యకు కారణం ఎవరంటే తండ్రి తల్లి ఒక పంచుకున్నారు. నీకు పెద్ద కొడుకు, నాకు చిన్న కొడుకు అన్నట్టు. ఏమన్నా పద్ధతి అది? ఇస్సాకు ఏమో యాకోబును ప్రేమించినాడు, ఏశావును ప్రేమించినాడు. రిబ్కా ఏమో యాకోబును ప్రేమించింది. ఇదే సమస్యకు కారణం. ఇస్సాకు ఆలోచన ఏమి? యాకోబునే ఆశీర్వదించాలని, ఏశావునే ఆశీర్వదించాలి. పెద్ద కొడుకు కదా, పెద్ద కొడుకును ఆశీర్వదించాలి. మరి యాకోబు ఈమె రిబ్కా ఏమి? అబ్బా ఇంట్లో తెలివి బామ, అండ్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్టు. ఇంట్లో ఆడవాళ్ళు మహా తెలివి కలిగిన వాళ్ళు. ఓహో అట్లా ఉందా నీ ఆలోచన అని ఆమె ప్లాన్ ఇచ్చింది. లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టింది లేదు. సరే, ఇప్పుడు అన్నతో సమాధాన పడుతున్నాడు. ఎంత మంచివాడండి యాకోబు. ఎవరితో సమాధానం? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. మీరు రంజాన్ నెలలో, బక్రీద్ మాసంలో సాయిబులు చూసినారా? ఒకరినొకరు కౌగిలించుకొని ఎంత బాగా. ఇది సంగతి అని న్యూస్ పేపర్ చూసుంటారు మీరు, ఈనాడులో. ఇది సంగతి అని చాలా సంవత్సరాల క్రితము ఇది సంగతిలో ఒక జోక్ వేసినాడు. పాకిస్తాన్ అతను బాంబు పెట్టుకున్నాడు వెనక ఈ చేతిలో, ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అంటే నీకు సమాధానం అని. ఇట్లా ఇండియా అతను సైనికుడు పిస్తోల్ ఏదో తుపాకీ ఆయుధం పట్టుకున్నాడు, ఆయన కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. మీకు అర్థమైంది? చాలామంది మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయట. యాకోబు అలాంటి వాడు కాదు. హృదయపూర్వకంగా అన్నను కౌగిలించుకొని, అన్న కూడా ఎంత మంచోడు కదా, చంపుతానని ప్రమాణం చేసినాడు తమ్ముడు. ఇదండి అపూర్వ సహోదరులు అంటే వీళ్ళే. అపూర్వ
సహోదరు. ఎవరు? దేవుని పిల్లలే. సమయాన్ని బట్టి నేను దాటి వెళ్తున్నా. ఇక మూడవది అసలైన విషయం చెప్పి ముగిస్తా, టైం కూడా అయిపోయింది. 32వ అధ్యాయం 27వ వచనం, 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అలాగైతే మూడవది దేవునితో సమాధానపడుట. ఎవరితో? దేవునితో సమాధానపడుట. బా, ఎంత మంచి అనుభవం అండి. ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నేను పాపాత్ముడని, నేను మోసగాన్ని. అంతే, ప్రభు క్షమించాడు. యాకోబు హృదయంలో సంతోషం, ఆనందం, జీవితం మారింది, బ్రతుకు మారింది. ఇప్పుడు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎందరు అంగీకరింతురో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. యాకోబు జీవితంలో 3 అనుభవాలు. సమాధానపడు, మేనమామతో సమాధానపడ్డాడు, అన్నతో సమాధానపడ్డాడు, దేవునితో సమాధానపడ్డాడు. అలాగైతే ఒక్క నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. ప్రభు ఈ మాటలు మన ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించుగాక. ముఖ్యంగా